హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఐటీఎల్ టోకెన్ ఉంది కదా, ఆ టోకెన్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన హైలైట్స్ అయితే ఒక పోస్ట్ రూపంలో షేర్ చేయడం జరిగింది. ఆ వివరాలను ఒక్కొక్కటిగా క్లారిటీగా అయితే చర్చించుకుందాం. అదే విధంగా ఇంకొక పోస్ట్ లో మనకి ప్రపంచంలో ఇప్పుడు క్రిప్టో వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది. ఇది భవిష్యత్తులో ఎటువంటి మార్పులు తేవచ్చు అని చెప్పేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. ఆ పాయింట్లకు సంబంధించి ఈ వీడియోలో సింపుల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఎవరైతే సివిల్ డిప్లొమా చేసి లేదంటే బీటెక్ సివిల్ చేసి ఖాళీగా ఉన్నారో, ఎక్కడైనా కానీ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక జాబ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కాకపోతే ఈ జాబ్ అనేది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ దగ్గర అయితే ఉండటం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ రోల్స్ అనేవి దీనికి ముఖ్యంగా క్వాలిఫికేషన్ వచ్చేసి బిల్డింగ్ వర్క్ లో 3 నుంచి 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ముఖ్యంగా ఫినిషింగ్ వర్క్ల మీద అనుభవం అయితే ఉండాలి. ఇటువంటి అనుభవం కలిగి ఎవరికైతే మధ్యప్రదేశ్ లో జాబ్ చేయాలి అని ఉత్సాహం ఉందో వాళ్ళు, నేను ఈ వీడియో మధ్యలో ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్ కి అయితే ట్రై చేయండి. శాలరీ వివరాలు, మిగతా డీటెయిల్స్ మొత్తం ఆ ఫోన్ లోనే చర్చిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఆ జాబ్ కి అప్లై చేయండి. ఇప్పుడు అత్యవసరంగా 3 ఇంజనీర్లు అయితే అవసరం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ముందుగా ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి వచ్చిన కొత్త క్రిప్టో కరెన్సీ ఐటీఎల్, దాని గురించి ఒక పోస్ట్ వచ్చింది అనుకున్నాం కదా. ఆ పోస్ట్ ని కానీ చూసుకుంటే మొదటిగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ ఐటీఎల్ టోకెన్ కి మాక్సిమం టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్స్ అని చెప్పేసి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, సప్లైకి ఒక లిమిట్ అయితే ఉండటం జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు. సప్లై ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కాయిన్ కి వాల్యూ అనేది తగ్గిపోతుంది. కానీ లిమిటెడ్ సప్లై ఉండటం వల్ల ఫ్యూచర్ లో ఈ ఐటీఎల్ కాయిన్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే తర్వాత ఈ ఐటీఎల్ టోకెన్ ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గా ఉపయోగిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ఐటీఎల్ యొక్క ఎకో సిస్టమ్ లో షాపింగ్, సర్వీసెస్, పేమెంట్స్ అన్ని కూడా ఈ కాయిన్ ద్వారానే జరిగే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ఐటీఎల్ టోకెన్ ద్వారా రిజర్వ్ ఫండ్ అనేది బిల్డ్ చేసి తర్వాత ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఈ విధంగా కూడా లాంచ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈటీఎఫ్ కూడా ఒక టైప్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఏ విధంగా అయితే ఈటీఎఫ్ ఉండటం జరిగిందో, అలాగే క్రిప్టో మార్కెట్ లో కూడా ఈటీఎఫ్స్ అనేది ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో ఎంటర్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఇది కేవలం ప్రిపరేషన్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇది ఈ నెట్వర్క్ చేస్తున్న ఒక ప్లాన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నిజంగా ఈటీఎఫ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే చాలా పెద్ద విజన్ ఏంటంటే, 2030 నాటికి సుమారుగా 10,000కు పైగా కంపెనీస్ తోటి, అలాగే పార్ట్నర్స్ ను ఈ ఐటీఎల్ టోకెన్ ని ఒక పేమెంట్ కరెన్సీగా యాక్సెప్ట్ చేపించాలన్నదే ఈ నెట్వర్క్ యొక్క లక్ష్యంగా ఉంది. ఇది ఒక పెద్ద గ్రాండ్ విజన్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రిప్టో కరెన్సీని నిజంగా అనేక కంపెనీస్ అనేది యాక్సెప్ట్ చేయాలి అంటే పార్ట్నర్షిప్స్, ట్రస్ట్, అలాగే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ సంబంధించి అన్ని కారణాలుగా అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ కానీ చూసుకుంటే, బిట్ కాయిన్ అనేది 15 సంవత్సరాల నుంచి కూడా ఈ మార్కెట్ లో ఉన్నా గానీ ఇంకా తక్కువ మొత్తంలోనే కంపెనీస్ అనేవి ఈ కాయిన్ ని యాక్సెప్ట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఒక కొత్త కాయిన్ కేవలం 5-6 సంవత్సరాలలో 10,000కు పైగా కంపెనీస్ ని చేరుకోవాలనే ప్రయత్నం చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి ఎప్పుడూ కూడా ఫ్యూచరిస్టిక్ గోల్స్ తోనే వస్తాయి. కానీ వాటి గ్రోత్ అనేది యాక్చువల్ అడాప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఐటీఎల్ గురించి మాట్లాడుకుంటే, కాన్సెప్ట్ వైజ్ అంబిషియస్ గా అయితే ఉంది. విజన్ కూడా చాలా పెద్దగానే ఉంది. కానీ నిజంగా ఇది ప్రాక్టికల్ అవుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే వచ్చే సంవత్సరాల్లో మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇలాంటి పోస్టులను చూసి వెంటనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. ముందుగా రీసెర్చ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ పోస్ట్ ను చూసిన తర్వాత మొత్తం మీద ఈ ఐటీఎల్ కాయిన్ ను ఒక ఫ్యూచరిస్టిక్ డిజిటల్ కరెన్సీగా ప్రజెంట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ క్రిప్టోలో ఎప్పుడూ కూడా ఒక రూల్ అయితే గుర్తుపెట్టుకోండి, హై రిస్క్ హై రివార్డ్. కాబట్టి బ్లైండ్ గా ఎవరు ఏం చెప్పినా ఆ మాటలు విని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. రీసెర్చ్ చేసుకుని నిజమైన పార్ట్నర్షిప్స్ వచ్చాయా లేదా అని అవి చూసిన తర్వాత మాత్రమే ఒక స్టెప్ అయితే ముందుకు వేయండి. నేను చెప్పిన ఈ విషయాలు ఎవరైతే ట్రేడింగ్ చేద్దాము, ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, దీనిలో కొంత అమౌంట్ పెడదాము అని చెప్పి చూసే వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఈ కాయిన్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం కొన్ని రోజుల వరకు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. దానివల్ల మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇటువంటి జాగ్రత్తలు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి స్టే స్మార్ట్, అలాగే స్టే సేఫ్ ఇన్ క్రిప్టో వరల్డ్. అలాగే రెండో పోస్ట్ గానీ చూసుకుంటే, ఇప్పుడు ప్రపంచంలో క్రిప్టో వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది.
కానీ ఇది భవిష్యత్తులో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది అని ఇంటర్లింక్ నెట్వర్క్ వారు చాలా క్లారిటీగా అయితే వివరించడం జరిగింది. ఆ పాయింట్స్ ఇప్పుడు చూసుకుందాం. మొదటిగా ఇప్పుడు ప్రస్తుతం ఈ క్రిప్టో పరిస్థితిని చూసుకుందాం. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 మిలియన్స్ వరకు ఈ క్రిప్టోని అయితే వాడుతున్నారు. వారిలో లక్షలాది మంది ప్రతిరోజు కూడా ఈ బ్లాక్ చైన్ మీద ట్రాన్సాక్షన్స్ అనేవి చేయటం జరుగుతుంది. స్టేబుల్ కాయిన్స్ అయితే మన రోజువారీ లావాదేవీల్లో ఒక బలమైన మార్గంగా అయితే మారుతున్నాయి. ఇప్పుడు దీనికి అడాప్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే, ఈ ఇంటర్లింక్ చెప్పిన దాని ప్రకారం ఈ క్రిప్టో వాడకం అనేది ఫ్యూచర్ లో 3 ప్రధానమైన కారణాల వల్లే పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మొదటిగా పేమెంట్స్ అండ్ రెమిటెన్సెస్, అంటే అధిక ద్రవ్యోల్బణం, క్యాపిటల్ కంట్రోల్స్ ఉన్న దేశాల్లో క్రిప్టో పేమెంట్స్ అనేవి ఒక ప్రాక్టికల్, వేగవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన మార్గం అయితే అవుతుంది. అలాగే నెంబర్ 2 సూపర్ యాప్స్ అండ్ మినీ యాప్స్, గేమింగ్, సోషల్ మీడియా, పేమెంట్స్, అలాగే ఏఐ ఏజెంట్స్ లాంటి వాటిలో డిమాండ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అలాగే పర్సనలైజ్డ్ మరియు కస్టమైజబుల్ యాప్స్ కి డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగే Web3 UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడున్న డియాప్స్ అనేవి ఇకపై మనకి ఇప్పటి వరకు పరిచయమైన Web2 యాప్స్ ఉన్నాయి కదా, ఆ యాప్స్ లాగానే సులభంగా వాడుకునే విధంగా మారబోతున్నాయి. దీనివల్ల సాధారణ వినియోగదారులు కూడా ఇబ్బంది లేకుండా వాడుకోగలరు అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి కొన్ని పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. సుమారు 50 మిలియన్స్ పీపుల్ కి గవర్నమెంట్ ఐడి కూడా లేదని చెప్పి చెప్తున్నారు. అలాగే 3.3 బిలియన్ పీపుల్స్ కి డిజిటల్ ఐడి లేదు అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఈ క్రిప్టో అనేది బై చేయడం, సెల్ చేయడం కష్టంగా మారుతుంది. అలాగే క్రిప్టో ఏటీఎంస్ కూడా ఎక్కువగా పెద్ద పెద్ద దేశాల్లోనే ఉండటం జరిగింది. ఇప్పుడు డెవలప్ అవుతున్న నేషన్స్ కి దీని యొక్క యాక్సెస్ అనేది ఇంకా సమస్యలోనే ఉండటం జరిగింది అని అయితే ఈ నెట్వర్క్ చెప్తుంది. ఇక దీనిపై ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉందంటే, ఈ సమస్యలన్నిటికీ కూడా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక సొల్యూషన్ గా తన రోడ్ మ్యాప్ అయితే క్లియర్ గా చెప్పింది. మొదటిగా ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్ అంటే వెరిఫికేషన్, అలాగే సూపర్ యాప్స్ ద్వారా క్రిప్టో ఫియట్ పేమెంట్స్, అలాగే గ్యాస్లెస్ యుఎక్స్ వ్యాలెట్, అదేవిధంగా ITLX టోకెన్ ఇంటిగ్రేషన్, అలాగే పర్సనలైజ్డ్ ఏఐ ఏజెంట్స్. ఇక చివరిగా ఒక IPO ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇంటర్లింక్ టోకెన్ ని వైడ్లీ యాక్సెప్టెడ్ డిజిటల్ అసెట్ గా అందరికీ అందుబాటులోకి తేవాలనేదే ఒక లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి క్రిప్టో వాడకం అనేది ఒక కొత్త దశలోకి అయితే అడుగు పెట్టబోతుంది. Web2 నుండి Web3 లోకి మారే ఈ ప్రయాణంలో ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది కీలక పాత్ర అయితే పోషిస్తుంది. భవిష్యత్తులో మనం చేసే పేమెంట్స్, మనం వాడే యాప్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ ఆధారంగా మారిపోవడం అనేది ఖాయం అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి క్రిప్టో ఫ్యూచర్ కి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అయితే వీళ్ళు వివరిస్తున్నారు. ఈ పోస్ట్ పై మీ అభిప్రాయం ఏమిటి? భవిష్యత్తులో మన రోజువారీ లావాదేవీలు అనేవి నిజంగానే క్రిప్టో ద్వారా జరగబోతున్నాయా? దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఏదైతే 3 ఇంజనీరింగ్ పోస్టులకి ఖాళీ ఉన్నాయో అది మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి సమాచారం అయితే అందించండి. స్క్రీన్ మీద నేను ఏదైతే నెంబర్ పెట్టానో ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మిగతా డీటెయిల్స్ ఆ ఫోన్ లోనే తెలుస్తాయి. నేను చెప్పిన విషయాలు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.